హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అక్కడ చూడండి అరుణాచల శివయ్య టెంపుల్ ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ మేము ఉన్న హోటల్ దగ్గర నుండి ఎదురుగానే అదేనండి మెయిన్ రాజగోపురం. అందరూ కూడా అరుణాచలం శివయ్య దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. చూసారు కదండి, నిన్న మేము అరుణాచలంకు వచ్చి దర్శనం ఎలా చేసుకున్నామో, ఏ ప్లేసెస్కి వెళ్ళామో, దిల్ ప్రదక్షిణ ఎలా చేసుకున్నామో అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు జనవరి 5th అండి. ఇంకా ఇప్పుడు టైం 6 అవుతుంది. మేము అందరం కూడా మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయ్యాము. ఇప్పుడు 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి చెక్అవుట్ అవుదాం అనుకుంటున్నాము. తిరుపతికి వెళ్తున్నామండి. ఇంకా ఈరోజు తిరుపతికి వెళ్ళి రేపు దర్శనం ఉంది. ఈరోజు అక్కడ ఏమైనా వీలైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా నేను డే 2 డే 3 కూడా పార్ట్ 2గా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయిన తర్వాత. ఈ చుట్టూ ఈ వెదరు, గిరి టెంపుల్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ అరుణాచల శివయ్య దర్శనం చేసుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ చెప్తారు, చెప్తారు అందరూ చేస్తారు. బాగుంది. రవ కేసరి ఏం బాగుందిరా, ఫ్లేవరు పైనాపిల్. పెట్టాలి ఇంకొక స్పూను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందండి. ఇంకా బయలుదేరడమే. వెహికల్ వచ్చింది, మా కోసం వెయిట్ చేస్తుంది. 5 minutesలో బయలుదేరడమే. బాయ్ బాయ్ అరుణాచలం. తిరుమలకా ఎన్ని అవర్స్ జర్నీ? 4 hours పైన పడుతుంది. 4 hours? ఇప్పుడే తిరుపతికి రీచ్ అయ్యామండి. ఇంకా పైకి వెళ్తున్నాము. ఇక్కడ చెకింగ్ దగ్గర ఉన్నాము. చెకింగ్ దగ్గర ఉన్నాము. తిరుమలకి వచ్చామండి. ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఇంకా జర్నీ అయింది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. తర్వాత ఈవినింగ్ ఎటన్నా వెళ్ళడం ఏంటనేది ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాము. రేపు మార్నింగ్ దర్శనం ఉంది, అంటే జనవరి 6th సోమవారం రోజు దర్శనం ఉంది. ఇంకా రేపు దర్శనం కాబట్టి ఇవాళ ఈవినింగ్ మొత్తం కూడా చాలా టైం ఉంది. ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాక తర్వాత అయితే ఏంటనేది ఇంకా ఆలోచిస్తాం. కాఫీ
మంచి క్లైమేట్ కి తగ్గట్టుగా కాఫీ తాగుతున్నారు మా వాళ్ళు. తాగుతుంది నానమ్మ ఒక 500 లీటర్ ఒక కాఫీ చుట్టూ గబ్బు ఉంటుంది కాఫీ. 500 కాఫీ తాగుతుంది. 500 పట్టింది. మంచి స్ట్రాంగ్ కాఫీ తాగాము. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. చూడండి మళ్ళీ 200 మళ్ళీ చూడు ఉండే అటే అవుతాయి. మనకి చెప్తుంది ఖాళీ ఫోన్ చేసి హాస్టల్ కదా హాస్టల్ ఫుడ్ తినచ్చు కదా హాస్టల్ తినలేదా ఏమంటారు తినడానికి కూడా చచ్చిపోతారు 10 రోజులు కాదు మొన్న ఒక రోజు ఏమైంది తెలుసారా? అరే సాయి స్టార్టింగ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా విన్ను 100 రూపాయలు అడిగింది అనుకో ఏ బాబు 100 రూపాయలు అడుగుతాను కదా 500 అడిగినా అనుకో మరి 500కి 5 సార్లు ఖర్చు పెట్టాలి కదా ఒకేసారి ఖర్చు పెడుతుంది అట్లా పంపి ఇక నాకు యాస్టకి వచ్చి రూపాయి కూడా ఒక రూపాయి అంటే నేను ఖర్చులు పెట్టా అవి దాచి పెట్టుకుంటా అసలు ఏం అసలు ఏం నిన్ను నిజం అనుకుంటారు. నిజమే మరి 10,30 అట. కాదు మా అన్నీ ఉందని కప్పున్నాను మమ్మీ గుర్తుకున్నదా మళ్ళీ ఎక్కడికి అంటావా గుర్తుకురా బాధ ఏంటంటే ఎన్ని రోజులు ఉంచుకున్నావా పైసలు మళ్ళీ ఏదో ఒక రోజు నాకు ఇస్తే సరిపోతుంది కానీ బాధ కాదు నువ్వు ఎప్పుడైనా ఇచ్చుకో కాకపోతే ఏమంటది తెలుసా ఇచ్చే రోజుకి గన్ను ఎప్పుడు ఖర్చు పెట్టినా గన్ను ఎప్పుడు ఇచ్చినా అని అంటది. నువ్వే నువ్వు స్టేట్మెంట్లు చూసుకో ఏమైనా చూసుకో అని అంటే నేను తీసుకోలే గన్ను ఖర్చు పెట్టినా ఇక 10 20 ఇస్తే తీయాలంటది 25 అయితే ఆహా వెనకాల వీ బాగుంది. వెళ్దామా రెడీయా? బయటికి వెళ్తున్నామండి. ఇంకా ప్లేస్ అయితే డిసైడ్ కాలేదు. ఫస్ట్ అయితే కిందికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఏమైంది చిన్నతో లేదా మేము స్టెప్స్ దిగి వస్తాం. స్టెప్స్ లిఫ్ట్ వాళ్ళకంటే మనమే ఫస్ట్ పోవాలి. మా చుట్టూ మాత్రం చాలా బాగుందండి. చుట్టూ చెట్లతో గ్రీనరీ ఎంత బాగుంది అసలు. చుట్టూ బాగుంది. ఎంత బాగుంది. ఇప్పుడు పొద్దున్న రెడీ అయినా అవునా పార్క్కి వెళ్ళి దిగుదాం. ఎట్లా పోవాలి తెలుసా? బాగుంది. ఎట్లా పోవాలి తెలుసా? అందులోక వాళ్ళని అడుగుదాం లేండి. జరులే ఇంకా ప్లాన్ వేసుకోవాలి. ఏమే ఎక్కడికి బ్యాక్ రండిరా. ఓకే ఓకే మొత్తం తిరుమల మొత్తం ఈ వాటరేనా? అదే విచిత్రం. ఏమంటారండి అది? కొండ మీది బాగా పైన ఇప్పుడు మనం పాపనాశనం ఆకాశంగా వెళ్తున్నాం కదా అక్కడ ఇంకా 2 డ్యాములు ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి వచ్చే వాటర్ అక్కడ ఫుల్ అయిపోతే ఇక్కడికి వస్తాయి. అక్కడ నుండి వచ్చే వాటర్ కానీ బాగుంది ఇటు సైడ్. కానీ తిరుమలకి మొత్తం ఇదన్నమాట వాటర్. ఈ వాటరే తిరుమల మొత్తం మొత్తం అంటే మళ్ళీ అక్కడ ఫిల్టర్ హౌస్ కి వెళ్ళి పాప వినాశనంకి వెళ్ళే దారిలో ఆగామండి. ఇక్కడ వ్యూ బాగుందని పిల్లలు ఫొటోస్ అవి దిగుదామంటే ఇక్కడ ఆగాము. పాప వినాశనం వెళ్తున్నాము. బాబా ప్లాంట్స్ చూడండి ఎంత దొడ్డు ఉన్నాయో. ఇవి కట్ చేస్తాయి ఇందులో ఎంత బాగుంటుంది. ఇవన్నీ బాంబో వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి బ్యాంబో ట్రీస్ ఇట్లా పందిర్లాగా అల్లుకున్నాయి. వ్యూ ఎంత బాగుందో. ఫొటోస్ మాత్రం సూపర్ వస్తున్నాయండి ఇక్కడ.
ఏంటి ఉడితేనే అట్లుందా? ఏయ్ ఊసరవెల్లి కాదు, ఉడితేనేనా? బాగుంది. అడవి ఉడతానా? బాగుంది అది ఉడత, అడవి ఉడతట్నండి. చూడండి చెట్టు మించి ఎట్లా పారుకుంటూ పోతున్నా. ఒకటి క్యాప్చర్ చేసుకుంటారా ఫాస్ట్ గా పోతాంది. అడవి ఉడత దిగింది. అడవి ఉడతారట. బాగుంది. పొడుగదీరా పొడుగది. పాలి కాదు మీకు భలే ఉంది తోక. వీడియోస్ ఫుల్ ఉన్నాయి. మెల్ల కార్ కిందకి రాలేదు. నిన్న ఒకటి బాయ్ బాయ్. పొడుగది శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ అండి. చాలా బాగుంది. దర్శనం వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ దగ్గర ఉన్నామండి. దర్శనంకి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి దర్శనం అయింది. అర్చన చేయించుకున్నాము. అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి బ్యాంగిల్స్ తీసుకుంటుందండి. అత్తమ్మ మీ ఫ్రెండ్స్ కోసమా? ఎక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళినా ఏదో ఒకటి తీసుకెళ్దాం అంటది ఎప్పుడైనా. బ్యాంగిల్స్ తీస్తున్నారు. మంచి షాపింగ్ ఉందండి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్, శంఖం సీడ్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఈ బాక్స్ లో 12 డజన్లు ఉన్నాయండి. ఇట్లా సెట్ తీసుకుంటున్నాం. మనీ బ్యాంక్ తీసుకున్నానండి. బాగా నచ్చింది ఇక్కడ చూడడంతోనే. బాగుందా? ఆల బడ్జెట్ ఉందమ్మా. సో ఇప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్, స్వీట్ కార్న్ ఇలా ఫోన్ మీద పెట్టుకొని తినాలన్నమాట. పాప వినాశనంకి వచ్చా. పాప వినాశనం అన్నానండి నేను రావడంతోనే. ఇంకా వీళ్ళు నన్ను కామెంట్ చేసిండ్రు, పాప వినాశనం కాదు పాప విమోచనము అన్నారు. నేను పాప వినాశనం అంటే నన్ను నవ్విండ్రు. కానీ ఇక్కడికి వస్తే బోర్డు చూస్తే పాప వినాశనం అనే ఉంది. సార్ విను, ఫ్రూటీ తాగుతున్నా. మంచి చూడండి, ఫ్రూటీ తాగుతుంది. పుల్లగా ఉన్నాయా? మ్యాంగో చాయ్ అడుగుండే పోతపూరి కదా అసలు. ఇప్పుడు మ్యాంగో వస్తుంది అక్కడికి. పుల్ల ఉంది.
సాయి ఏమైందిరా పోయినావా చల్లుకోండి ఒకరికొకరు సార్ ఏ నాకు చల్లడం కాదు మీరు చల్లుకోండి పోయి వస్తుంది ఇంకా లుక్కుండా ముచ్చులంటారు ఎన్ని ఉన్నాయో మెట్లు దిగి కలిసిపోయాం అంత లేదు ఎన్ని ఉన్నాయని ఇట్లే ఉండాలి షార్ట్ కట్ల మెట్లు కూడా. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామండి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూసి వచ్చామండి. ఇంకా అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. అందుకే కొన్ని ప్లేసెస్ నేను వీడియో కవర్ చేయలేదు. ఇంకా ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా డిన్నర్కి 8 వరకు అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. టైం 8 అవుతుంది. డిన్నర్కి వెళ్తున్నాము. వెళ్తామా వెళ్దామా సాయంత్రం కాలం ఎంజాయ్ చేశారండి ఇక్కడ మేము స్టే చేసిన దగ్గర. కళ్యాణకట్ట దగ్గరికి వచ్చామండి. మామయ్య తలనీలాలు ఇస్తున్నారు. మేమందరం 5 కత్తెరలు ఇచ్చాము. చక్రాలు వస్తున్నాయి. టైం 10 అవుతుందండి. ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఇంకా డిన్నర్ గిన వేసి మార్నింగ్ 7:30కే దర్శనం ఉంది. ఇంకా అంత పొద్దున మళ్ళీ హడావిడి అవుతుందని మామయ్య తలనీలాలు ఇచ్చేశారు. మేమందరం కూడా 5 కత్తెరలు ఇచ్చాము. ఇప్పుడు ఫ్రెషప్ అయి పడుకొని ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. అందరం రెడీ అయ్యాము. దర్శనం 7:30కి ఉంది. ఇక్కడ నుండి 7కి బయలుదేరాం అనుకుంటున్నాము. మేము వెళ్ళే దర్శనం వచ్చేసి బిగినింగ్ బ్రేక్ దర్శనం అండి. త్వరగానే అయిపోతుంది అంటున్నారు. ఎంత టైం పడుతుందో చూడాలి. ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి త్వరగానే రెడీ అయ్యాము. ఇక్కడ నుండి 7 గంటల బయలుదేరదాం అనుకుంటున్నాము. చూడండి బయట వ్యూ ఎలా ఉందో, మంచు పడుతుంది. ఇంకా తెల్లవారలేదు, చల్లగా ఉంది. రెడీయా? దర్శనానికి బయలుదేరామండి. వెళ్తున్నాము. 7 అవుతుంది. దర్శన లైన్లో ఉన్నామండి. ఇంకా ఫోన్స్ అక్కడ సబ్మిట్ చేస్తాము. ఫోన్స్ సబ్మిట్ చేస్తున్నామండి.
స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. 3వ గడప నుండి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా జరిగింది. హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిందండి. 7:30కి వెళ్ళాము, 8 కల్లా దర్శనం అయిపోయింది. స్వామివారిని చాలా దగ్గర నుండి చూసాము. అంత దగ్గర నుండి చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. చాలా దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకోవడంతో జన్మ ధన్యమైందండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు మేము టెంపుల్ బయటికి వచ్చాము. అన్నమయ్య భవన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి దర్శనం అయ్యాక లడ్డు ప్రసాదాలు అవన్నీ తీసుకొని కాసేపు అక్కడ ఉండి ఇంకా బయలుదేరామండి. వస్తూనే దారిలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. కాసేపు రెస్ట్ తీసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరడమేనండి. కిందికి వెళ్తాము. ఇంకా అక్కడ ఏమైనా వీలైతే కొన్ని ప్లేసెస్ చూసుకొని ఈరోజు వెళ్ళడమేనండి. 3 o'clockకి ట్రైన్ ఉంది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అరుణాచలంకి వెళ్ళడము, అక్కడ నుండి ఇక్కడికి రావడము కంప్లీట్గా ఇప్పుడు 3 days నుండి మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ శివయ్య దర్శనం బాగానే జరిగింది. ఇక్కడ కూడా మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా జరిగింది దర్శనం. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇంకా మళ్ళీ అన్నీ మేము కిందికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది అనేది కూడా అన్నీ కవర్ చేస్తాను. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతామండి. అందరం రెడీ అయ్యామండి. లగేజ్ కూడా ప్యాక్ చేశాను. ఇంకా ఇప్పుడు తిరుపతికి వెళ్తాము, కిందికి వెళ్తాము. మేము ఈరోజు రిటర్న్ అవుతున్నామండి. 3 o'clockకి ట్రైన్ ఉంది. ఇంకా అప్పటి వరకు కిందికి వెళ్ళేసరికి టైం ఉంటే అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. లేకుంటే ఇంకా లంచ్ చేసుకొని వెళ్ళడమే. ఎందుకంటే 3కే ఉంది కదా ట్రైను. అత్తమ్మ ఎట్లుంది ట్రిప్? అత్తమ్మ వాళ్ళకి ఓన్లీ తిరుపతి అనే తెలుసు. తిరుపతికి వెళ్తాను, తిరుపతికి బుక్ చేసామనే తెలుసు. చూసారు కదా part 1లో మేము బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు కూడా మళ్ళీ అత్తమ్మ వాళ్ళకి అరుణాచలం ట్రిప్ ఉందని తెలియదు. అరుణాచలంలో టెంపుల్స్ అన్నీ బాగా నచ్చినాయి అత్తమ్మకి. అమ్మో ఇన్ని టెంపుల్స్ ఒకే దగ్గర అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిరి ప్రదక్షిణ ఎట్లుంది? గిరి ప్రదక్షిణ కూడా బాగానే ఉంది. శివుడే గిరి రూపంలో మనకు కనిపిస్తాడండి. అంత అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ అక్కడికి వెళ్ళడంతో ఇంత
మనసు ప్రశాంతంగా అనిపించలే? బాగుంది. మంచిగా అక్కడ దర్శనం చేసుకొని చూసారు కదా పార్ట్ 1లో, అక్కడ అవన్నీ కంప్లీట్ చేసుకొని నిన్న తిరుపతికి వచ్చి నిన్న కూడా అవన్నీ కవర్ చేసుకొని ఇవాళ దర్శనం కూడా బాగా జరిగింది కదా. తిరుపతిలో నాకు ఇప్పటి వరకు 1/2 అవర్లో దర్శనం అయింది, ఇదే ఫస్ట్ టైం అండి. మీరు కూడా అంతే కదా. దేవుడిని కూడా 3వ గడప దగ్గర వరకు వెళ్ళి చూసామండి. ఆ శ్రీవారిని కూడా 3వ గడప దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్నోసార్లు వచ్చాం కానీ ఇంత దగ్గర నుండి ఎప్పుడు శ్రీవారిని దేవుడు ఎక్కడ కనపడేది, అక్కడ ఉంటే ఇక్కడ నుండి తీసుకుంటూ పోతే మనకు అసలు దేవుని చూడలేదు, ఏమో చూపిస్తలేరు అనేది అనిపించేది. చాలా బాగుంది. మొత్తానికైతే ఇప్పుడు 3 days ట్రిప్ ఇది. 4th వచ్చాము, 4th 5th ఈరోజు 6th, ఇంకా 6th రోజు రిటర్న్ అవుతున్నాము. మొత్తానికైతే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసామండి. చాలా ప్రశాంతంగా అనిపించదు, ప్రశాంతంగా కూల్గా ప్రశాంతంగా అన్నీ కవర్ చేసుకున్నామండి. వీలైనంత వరకు నేను మీకు చూపించడానికే ప్రయత్నం చేశాను. ఇంకా మినిగా రెడీయా? రెడీ, సాయి గారు రెడీ. ఇప్పుడైతే బయలుదేరుతామండి. రైల్వే స్టేషన్కి వచ్చామండి. మా ట్రైన్ వచ్చేసి వందే భారత్ తిరుపతి టు హైదరాబాద్. వందే భారత్ బుక్ చేసుకున్నామండి. తిరుపతి టు సికింద్రాబాద్ 8 hours జర్నీ. ఇప్పుడు 3 అవుతుంది, 11 కల్లా రీచ్ అవుతాము. పాపని కూడా అక్కడ డ్రాప్ చేసి ఇంకా వరంగల్ వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్తావా? వెళ్ళొచ్చు, అక్కడ సెట్ అయింది, ఎవరు రాలేదు. మన ఎక్కుతూ చూస్తూ ఓకేనా? రా మరి, నువ్వు అటు వస్తే నేను ఇటు వస్తా. ఇప్పుడైతే ఓకే కదా? ఓకేనా బేట? అక్కడటు వచ్చినాయి పిల్లలు ఇక్కడ ముందున్నారు. అంతే. థ్యాంక్ యూ. ట్రైన్ మూవ్ అవడంతో వెల్కమ్ చేస్తూ ఇలా ఫ్లవర్స్ ఇచ్చారండి. స్నాక్స్ వచ్చాయండి. టైం 4 అవుతుంది, స్నాక్స్ ఇచ్చారు. అక్కడ టూ అట్లా సీట్స్ వచ్చాయండి. ఇంకా సార్ ఇక్కడ సెట్ అయ్యాము. పిల్లలు ఒక దగ్గర, అదే మావయ్య ఒక దగ్గర. $4:15 అవుతుంది. నైట్ డిన్నర్ కూడా ఇంట్లోనే. 11 వరకు సికింద్రాబాద్కి రీచ్ అవుతాం అనుకుంటాం. కాఫీ ఇస్తావా? స్నాక్స్ అయిపోయినాయండి. ఇంకా టీ, సార్కి కాఫీ, మన చాయిస్. ఇన్స్టెంట్ టీ అండి. హీట్ వాటర్ ఇచ్చారు, టీ పౌడర్ ఇచ్చారు, ఇన్స్టెంట్ టీ పౌడర్ ఇచ్చారు. టీ ప్రిపేర్ చేసి
అనిపించలే ఫస్ట్ స్పూన్ అట్లనే అనిపిస్తుంది ఓకే ఓకే అవి యాడ్ చేసుకున్నాను క్రంచిగా బాగున్నాయి బాగుందిరా బాగాలేదా బాగుంది నేను తాగిన అంటే అర్థం చేసుకోండి వచ్చేసినామండి. ఇప్పుడు ఇంకా మేము పాపను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. పాపను డ్రాప్ చేసిన తర్వాత వరంగల్కి బయలుదేరుతాము. పాపను డ్రాప్ చేసామండి. రాకుండా పాపను డ్రాప్ చేసామండి. ఇక మేము వరంగల్కి బయలుదేరుతున్నాము. చూసారు కదండి, మేము ఈ 3 days ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఓకేనండి, మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.